యూఐ మూవీలో ఆయన తీసుకున్న పాయింట్స్ చాలా బాగున్నాయి, వాటి చూపించిన విధం కూడా చాలా బాగుంది, ఆయన తీసుకున్న మీనింగ్ బాగుంది. అది సినిమాలో సరిగ్గా ఒక ఫ్లో ఆఫ్ స్టోరీలో కూర్చోలేదు, అంత ఎంగేజింగ్ వేలో చెప్పలేకపోయాడు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఐ హావ్. నీకేమనిపించింది? ఫస్ట్ 10 నిమిషాల్లో నాకు అసలుకే హెయిర్ లేదు, ఇంకో 4 ఇంటర్లు ఎక్కువ ఊడిపోయినాయి. ఎలా మాట్లాడతారంటే ఏదో లెస్బియన్ రిలేషన్షిప్స్ ఎస్టాబ్లిష్ అయిపోతాయి, దాంతో పాటు వైఫ్ డివోర్స్ ఇచ్చేస్తుంది, ఒకడు వచ్చాను గోల్డ్ అన్ని కూడా అసలు ఏం జరుగుతుంది నీకు ఆ మూవీలో, ఏం జరుగుతుంది? చూసాను మార్నింగ్ సౌండ్స్ చెప్తే ఏముండవు, ఆ సౌండ్స్ నుంచి ఇంత పరివర్తన చెందారా అని చెప్పేసి అనిపించింది. ఆ తర్వాత వీ హ్యావ్ ఆదర్శ్ గారు విల్ డూ ఎన్ గ్రేట్ ఎక్స్ప్లోరేషన్ త్రూ కిరణ్ ఆదర్శ్ అన్నప్పుడే తరుణ్ ఆదర్శ్ కొట్టింది బ్రో నాకైతే. ఆయన ఏమన్నా ఖాళీ పని పేజీల నుంచి కథ చదివానని చెప్తారు, ఓకే ఇదంతా ఫైన్, కానీ మోర్ పాలిష్డ్ గా ఉండాలి. ఆ తర్వాత తీసుకొచ్చారు ఏంటి గుడ్ వర్సెస్ బ్యాడ్ అన్నట్టుగా, అంటే ఒకడు పిక్ పాకెటర్ తీసుకొచ్చి లైక్ పిక్ పాకెటర్ బికేమ్ ద సేమ్, అంటే ప్రస్తుతానికి రియాలిటీ లాగే చెప్పారనమాట. అంటే లైక్ బ్యాడ్ స్టఫ్ చేసిన వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్స్ లో లేరా అనే దానికి చూపించారు, అంటే ఒక కైండ్ ఆఫ్ సెటరికల్ గా చెప్పారు. ఆ తర్వాత కొన్ని సీన్స్ అయితే ఎక్సలెంట్ ఎస్టాబ్లిష్డ్, ఇది టీచర్, మదర్, ఫాదర్, సన్ ఉంటారు. వింటేజ్ ఉపేంద్ర సీన్ రా, వింటేజ్ ఉపేంద్ర అట్లాంటి సీన్ రాష్ట్రం అనిపించింది నాకైతే. అంటే వీళ్ళు కరెంట్ లో ఉన్న సిచ్యువేషన్ ఏంటి, సోషల్ మీడియా ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, జనాలు ఎంతవరకు గొర్రెలు, ఆ గొర్రెల్లో కూడా మళ్ళీ వాళ్ళకి కూడా వాల్యూస్ ఉంటాయి. మళ్ళీ అంటే ఇప్పుడు రిలీజియన్ సినారో ఒకటి తీసుకొస్తారు, అప్పటి వరకు వీళ్ళందరూ ద నెంబర్ 1 గోట్స్, అక్కడ రాగానే మళ్ళీ వీళ్ళకి వాల్యూస్ అంత థాట్ ప్రాసెస్ వచ్చేసేసి వీళ్ళని కాపాడదాం అనుకున్న దేవుణ్ణి వీళ్ళు కొట్టి చంపే దాకా తీసుకొచ్చేస్తారు. సో అసలు ఏంటి అంటే ఇప్పుడు కరెంట్లీ సిచ్యువేషన్ చూపిస్తుంది, కానీ వీటన్నిటిని కనెక్ట్ చేయాలంటే ఒక ఎక్సలెంట్ స్టోరీ లైన్ థ్రెడ్ అనేది ఉండాలి, బట్ అది నాకు కనిపించలేదు అక్కడ. నాకు ఎట్లా అంటే సిచ్యువేషన్ సినిమా ఫస్ట్ 15 minutes ఫెల్ట్ లైక్ ఉపేంద్ర మూవీ. ప్రీవియస్ ఉపేంద్ర మూవీస్ లో ఎలా ఉంటుందో అంటే రియల్ లైఫ్ సినారియోస్ లో ఒక సిచ్యువేషన్ జరిగిన తర్వాత పిచ్చి పరాకాష్ఠకి లేస్తే దాన్ని ఒక ఉపేంద్ర సినిమాగా తీస్తే ఎలా ఉంటుందో అలా కనిపించింది నాకు. అంటే ఇప్పుడు సత్య అనేటోడు ఎట్లా అంటే లైక్ సత్యం ధర్మం ఏదైతే ఉందో దట్ ఈస్ ద ప్యూరెస్ట్ ప్యూర్ వైట్, దట్ ఈస్ వాట్ గాడ్ ఇంటెంటెడ్ టు బి. తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఆడమ్ అండ్ ఇవన్నీ క్రియేట్ చేసుకుని దాని వల్ల ఆపిల్ తీసుకొచ్చిన తర్వాత ఆపిల్ తిన్నది, తర్వాత ఇవన్నీ క్రియేట్ అయినాయి, ఈ వరల్డ్ అనేది క్రియేట్ అయింది, జనాలు ఇట్లా ఉన్నారని చెప్పేసి కలియుగంలో చూపిస్తున్నారు. అంతవరకు ఓకే. నాకు ఆయన చెప్పిన దాంట్లో ఎక్కడ కూడా ప్రాబ్లం రాలేదు. ఓకే ఆయన థింకింగ్ ఇట్లా ఉంది, ప్రస్తుతానికి జనాలు ఇట్లున్నారు, ఈ ప్రాబ్లమ్స్ ఇట్లా ఉన్నాయి, దీన్ని బట్టి ప్రపంచం ఇట్లా క్రియేట్ అయిపోయింది, వీటన్నిటిని ఆయన ఎస్టాబ్లిష్ చేసింది. ఓకే ప్రాబ్లం ఏంటో తెలుసా, ఎవ్రీథింగ్ ఫెల్ట్ ఆర్టిఫిషియల్, ఎవ్రీథింగ్ ఫెల్ట్ నాన్ సింక్. ఈ సీన్ కి ఆ సీన్ కి సంబంధం లేకుండా నడుస్తూ ఉంటుంది, ఎంగేజింగ్ ఉండదు. ఒక ఇష్యూ గురించి మాట్లాడినప్పుడు ఆ ఇష్యూ గురించి మాట్లాడిన సీన్ నాకు ప్యారడీలో కనిపిస్తే నేను దాన్ని ఎందుకు సీరియస్ తీసుకుంటాను. ఒక వరల్డ్ క్రియేట్ చేసినావు, అక్కడ జరిగే ఇన్స్టెన్సెస్ గానీ మనుషులు గానీ కూడా వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. మనుషులు జోకర్ కాస్ట్యూమ్ వేసుకుంటా ఉంటారు, ర్యాండమ్ గా సాంగ్స్ వస్తా ఉంటాయి, దానికి దీనికి సంబంధం లేనట్టు నడుస్తూ ఉంటాయి. అది ఎక్కడ కూడా మన రియల్ లైఫ్ ని చూపించినట్టు అనిపించదు, ఇట్ ఫీల్స్ హైటెడ్. అట్లాంటి దగ్గర నువ్వు మన రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ అక్కడ చెప్తే నాకు ఎందుకు కనెక్ట్ అవ్వాలి? అది ఎట్లుంది అనిపించింది తెలుసా నాకు. పక్క ప్లానెట్ లో ఉన్న ఏలియన్స్ మన ప్లానెట్ లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి అనిపించింది. ఉపేంద్ర గానీ ఆరెల్స్ మొన్న ఏదో సూపర్ సంథింగ్ ఉంటాయి కదా మూవీ, నేను ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తానంటాడు. ఆ రాష్ట్రం అనేది మనం చూసినాం, రియల్ లైఫ్ లొకేషన్, రియల్ లైఫ్ పీపుల్, అదంతా ఉంటది. యూఏ లో జరిగేది వేరే, దానికి లొకేషన్ ఉందా తెలియదు, అది ఎక్కడ జరుగుతుంది మనకి ఏది తెలియదు. ఒక చిన్న సెక్లూడెడ్ ఏరియా ఉంటుంది, ఆ సెక్లూడెడ్ ఏరియాలో జరిగేదాన్ని టోటల్ ప్రపంచం అంతా కలియుగం తీసుకొచ్చిన, సత్యయుగం క్రియేట్ చేసిన ఇక్కడ నా ప్రాబ్లం ఏంటంటే, అరే ఐ కెన్ రిలేట్ ఈ సినిమాకి, కానీ కన్విన్సింగ్ గా లేదు, అది ప్రాబ్లం. కల్కి క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత ఊరికి బ్యాడ్ జరగడం స్టార్ట్ అవుతుంది, బట్ పీపుల్ స్టిల్ థింక్ వాళ్ళకి ఎవడైతే గవర్న్ చేస్తున్నాడో వాడే బ్యాడ్ అని వాడి మీద పడతారు, కల్కి మీద పడరు. కల్కి పైన ఉంటాడు, కల్కి 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 అంటారు, అద్దంలో చూసుకుని ముద్దను తీసుకుని వెళ్ళి కూర్చొని తింటారు, ఎంజాయ్ చేస్తారు. నువ్వే పెట్టుకొని నీ పిండం నువ్వే తిన్నట్టుంటది. అంత చేసాక కూడా వాళ్ళకి రియలైజేషన్ రాదు, అండ్ దే స్టిల్ బ్లేమ్ ద గై హూ ఇస్ రూలింగ్ దెమ్. వాడే గొర్రయ్యాడు, బట్ స్టిల్ అవన్నీ రిజెంబుల్ అవుతున్నాయి. ఐ అగ్రీ విత్ ఇట్, విత్ రివ్యూవర్స్ గానీ, మీడియా గురించి గానీ, ఆర్ జనాలు, ఆర్ రిలీజియన్ అన్నీ ఉన్నాయి, బట్ స్టిల్ ఆర్టిఫిషియల్ సినారియోలోకి తీసుకెళ్లి చూపించావు కాబట్టి కనెక్ట్ కాల. చూపించేంత కరెక్టే, నాకు అర్థమవుతుంది, అక్కడ అర్థం కావడానికి ఏం లేదు. చాలా వరకు అయినా ఎట్లా ఏం చేసిండే సెటరికల్ వేలో కొంచెం పేర్లు చేంజ్ చేసా, డిఫరెంట్ సినారియోస్ ని ఇండైరెక్ట్ గా చూపించిన విధానం చేసిండో, నాకు ఇండైరెక్ట్ గా చూపించిందో నాకు అర్థమైపోయింది. దీంట్లో ఎట్లుందంటే లెవెల్స్ పెట్టిండు బ్రో స్టార్టింగ్ నుంచే. ఫస్ట్ పిక్ పాకెట్, తర్వాత వాడు ఏం చేసిండు కార్పొరేట్ ఏదో సంథింగ్, ఫస్ట్ వచ్చి కాలు మొక్కిండు, తర్వాత డైరెక్ట్ సీఎం టైప్ ఆఫ్ ఒకటి జరిగింది, తర్వాత నెక్స్ట్ ఏంటి సెంట్రల్ సుప్రీం అన్నాడు. అంటే లైక్ లెవెల్స్ వైజ్ గా తొక్కేటోళ్ళ రేంజ్లు పెరుగుతున్నాయి, బట్ స్టిల్ మనుషులు లెక్క అట్లే ఉన్నారు, తొక్కేటోళ్ళు లేస్తున్నారు, అట్లా చూపించిండు. కాకపోతే వీడిని తొక్కేటోడు ఎవడు రావాలి, దేవుడుగా నేను వచ్చిన కలికి. ఇదంతా బానే ఉంది కరెక్టే,
మధ్యలో జరిగే సీన్స్ ఇప్పుడు సడన్ గా ఏమైతుంది, మహాయుద్ధం అంటాడు. మహాయుద్ధం జరిగిన ఎలక్షన్స్ లో ఎట్లా ఫైట్ చేస్తారు, ఫైట్ చేసి అది మహాయుద్ధం అంటారు. ఆ అవసరం లేని సీన్ జరుగుతూ ఉంటుంది. ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో డెమోక్రసీ అంటాడు, రాజ్ అంటాడు. ప్రాబ్లం ఏంటంటే నాకు బోర్ కొట్టింది. దట్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం, బోర్ కొట్టింది. ఇప్పుడు ఇద్దరున్నారని తెలిసి ఆ వర్సెస్ స్టార్ట్ అవుతుంది కదా, వర్సెస్ సీన్ కి రావటానికి గంట పైన పట్టుద్ది. ఇప్పుడు సత్య అనేటోడికి టెక్నికలీ చెప్పాలంటే వాడు ప్యూర్ వైట్ క్యారెక్టర్ అనుకుందాం బ్రో, లైక్ వైట్ అండ్ టోటల్ వాడు ఇంకా అంత ఎవ్రీథింగ్ ట్రూత్ అండ్ ధర్మము న్యాయము అన్ని కల్మషం లేని మనిషి వాడు. ఇప్పుడు దాంట్లో నాకు విపరీతంగా నచ్చింది ఏంటో తెలుసా, సత్య అనే క్యారెక్టర్ ని వాడు లిటరల్ గా ఇన్నర్ మైండ్ అనే ఒక దగ్గర వాడిని కూర్చోబెడతాడు. బయటికి రావాలి నువ్వు, బయటికి రావాలంటే సత్య అనేటోడు ఆ సత్యాన్ని నువ్వు బయట వరల్డ్ ఎంత కల్మషాలు ఉన్నాయి, లైక్ క్రోధ మద మాత్సల్యం ఇవన్నీ కూడా వాడిని ఆపుతా ఉంటాయి. చీకటి పడుతుంది, చీకట్లో అంతా వానికి కనబడదు. టోటల్ గంజాయి వనం ఉంటది అక్కడ, బ్రెయిన్ ఆగం పట్టిస్తుంది. దాన్ని ఛేదించి మళ్ళీ ముంగడికి వెళ్ళి అంత అయిన తర్వాత ఒక బ్రెయిన్ నుంచి బయటకు వస్తుంది. అట్లా జరిగిన తర్వాత కూడా హీ స్టిల్ దాట్ పర్టికులర్ పర్సన్. సత్య అంటే సత్యానే అట్లా చేసాడు, అదంతా బానే ఉంది. దాన్ని సెకండ్ హాఫ్ అంతా స్ట్రెచ్ చేయడం ఏంటి బ్రో, అర్థం కాలేదు నాకు. అక్కడ పాయింట్ అర్థమైపోయింది. ఇప్పుడు నీకు అర్థం కాలేదని రాసిన కామెంటర్స్ ఉన్నారో, ఇప్పుడు చెప్పిన పాయింట్ ఎంతమందికి అర్థమైందా మీకు చెప్పండి. ఇప్పుడు నువ్వు దేవుడి గురించి మాట్లాడుతున్నావు అనుకో, ఆ సీన్ దేవునికి వదిలేసి, లేదంటే ఒక పాలిటిక్స్ గురించి మాట్లాడుతావు అంటే పాలిటిక్స్ గురించి మాట్లాడు. ఈ రెండింటి అండ్ ఆల్సో ఇంకో 2-3 కలిపి ఒకటే సీన్ లో చర్చిస్తే సీరియస్ గా దేన్ని తీసుకోవాలి నాకు అర్థం కాలేదు. హీరోయిన్ అయితే మాత్రం చిరాకు లేపిందిరా. నాకు ఎక్కడ అనిపించింది అంటే, నువ్వు అని రూపాన్ని చూసి లవ్ లో పడ్డావా, అని గుణాన్ని చూసి లవ్ లో పడ్డావా. అదే గుణము వాడు కల్కిగా వచ్చినప్పుడు నువ్వు ఏదైతే అట్రాక్ట్ అయినావో దానికి ఆపోజిట్ గా జరిగినప్పుడు నువ్వు దేనికి అట్రాక్ట్ అయినావు. నేను సినిమాలో ప్రతి క్యారెక్టర్ కి కూడా సమ్ సోషల్ డిస్కోర్స్ ఏమన్నా అటాచ్ చేసి అనుకున్నాను. హీరోయిన్ పరంగా నాకేం అర్థం కాల. అబ్సెసివ్ అంటే ఏంటంటే వాడు ఎదవని నాకు తెలుసు కానీ నేను వాడినే ఫాలో అవుతా. అంటే మిగతా వాళ్ళందరూ ఏంటంటే డిసైడ్ అవ్వరు, అటో ఇటో డిసైడ్ అవ్వరు. ఒక్కోసారి అటు తిరుగుతారు, ఇంకోసారి ఇటు తిరుగుతారు. కొంతమంది ఏంటంటే వాడు నా కంటి ముందు ఒకరిని చంపినా నేను వాడికే సపోర్ట్ చేస్తాను. అది చూడు, పిండాలను తీసుకెళ్ళి హార్ట్ షేప్ లో పెట్టుకుని కూర్చుంటది. అది ఇంకా హైలైట్ ఏంటంటే, ఇప్పుడు పీపుల్ మైండ్ ని ఎలా మ్యానిపులేట్ చేయొచ్చు, ఆర్ వాళ్ళని చైతన్యవంతులను ఎలా చేశారు. నీది చాలా పెద్దది, నాది చాలా చిన్నది, వేస్తారు అయిపోయింది. ఆ సాంగ్ డిసైడ్ చేసింది పీపుల్స్ ఫేట్. ఐ రియలీ లైక్ ద వే. ఇప్పుడు సత్య వాళ్ళందరినీ మార్చేసి తీసుకుపోయినారు సత్యయోగానికి. అక్కడ ఏవీ లేదు, ధర్మం లేదు, మనిషి లేదు, మనుషులు మారిపోయాడు అని చెప్పేసి. బట్ స్టిల్ జాతి మతం అనేది ఇంకా మన లోపల బాగా ఉంది, దాన్ని మనం చెప్పేసి కలికి వచ్చి మాట్లాడినా కానీ ఏం చేస్తారు, నీకు పెద్ద టోటల్ పరిచిన తర్వాత నువ్వు తొక్కుతావా లేదా అని చెప్పేసి చెప్తే, అక్కడ టెక్నికల్ ఏంటి, అక్కడ సత్య మాట్లాడేది కరెక్టే. మనం క్రియేట్ చేసుకున్న దేవునుకున్న మతం ఇది మనం క్రియేట్ చేసుకున్న దాన్ని మనం ఒకడన్నా తప్పేముంది అని చెప్పడం కరెక్ట్. మనల్ని సృష్టించిన దేవుడు ఉన్నాడు, మనం సృష్టించిన దేవుడు నేనేం అనట్లేదు, కానీ మనం సృష్టించిన దేవుడిని ఒకటంలో తప్పలేదు. అది సూపర్ ఉంటుంది. అండ్ ఆల్సో అక్కడ వాళ్ళు రిటాలియేట్ అవ్వడానికి ఉప్పి బ్రిలియన్స్ ఉంటుంది అక్కడ. ఎట్లా తెలుసా, ఎంత జరిగినా లేకుండా నిన్ను ఎంత బయట నుంచి తీసుకొచ్చినా కానీ నీ గొర్రె నువ్వు అక్కడ నువ్వు ఎంత చెప్పినా నీకు అర్థం కాదు. ఇండైరెక్ట్ గా సబ్ కాన్షియస్ లో నీకు అమ్మో దేవుడిని దొక్కేస్తున్నావు అని చెప్పేసి నువ్వు ఆపేస్తావు, నువ్వు మారవు. నువ్వు సత్యయుగానికి వెళ్ళాలి అంటే నీ క్వాలిఫికేషన్ కల్మషం లేకుండా వెళ్ళటం. స్టిల్ యూ హ్యావ్ దట్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఐ రియలీ లవ్డ్. మస్త్ అనిపించింది. ఆ సీన్స్ ఏం పెట్టిండ్రా పాయింట్ అని కొట్టుకపోయింది బ్రో. చప్రీనెస్ లో కొట్టుకపోయింది నా దృష్టిలో. అది ప్రీ క్లైమాక్స్. ఇప్పుడు వాళ్ళమ్మ ఉంటది, వాళ్ళమ్మకి అంత మంచి కుషన్డ్ చైర్ వేస్తాడు. స్టిల్ షీ బికేమ్ పారాలైజ్డ్ కదా, అయినా కానీ ఆమెకి ఎంత ఇచ్చినా కానీ షీ స్టిల్ పారాలైజ్డ్, షీ కాంట్ ఎక్స్ప్రెస్. అమ్మ ప్రకృతి అంత చేసినా కానీ ప్రకృతి బాగుపడలా. సరే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసినావు, ప్రకృతిని మనుషులే నువ్వు కేసారు, వీళ్ళే తీసేసుకున్నారు అన్నావు కరెక్ట్. అమ్మని నేను కాపాడుతాము, అమ్మని నేను కాపాడుతా అన్నోడివి. నువ్వు లాస్ట్ కి అందరిని ఏదైతే మనుషులు ఉన్నారో వాళ్ళ మీద రివెంజ్ తీసుకున్నట్టు చూపిస్తున్నావు కరెక్ట్. కాకపోతే చుట్టుపక్కల జనాలు, ఆ చుట్టుపక్కల ఏరియా ఏదైతుందో ప్రకృతిని ఇంకా నాశనం చేసినావు. అంకర్ థింకింగ్ లో వాడి చేస్తుంది కరెక్ట్. ఫస్ట్ కల్కి అవతారం గురించి డిస్కస్ చేసేటప్పుడు లైక్ మదర్ గెట్స్ ఎక్స్ప్లాయిటెడ్ అదంతా చెప్పినప్పుడు ఓకే, అప్పుడు వచ్చింది కొంచెం తేడా ఇరుక్కుమ అని అన్నాడు. తర్వాత మదర్ నేచర్ కింద మార్చి దాన్ని చూపించి అరే 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 ఒక్కొక్క సీన్ కేక సీన్స్ ఉన్నాయిరా దీంట్లో. బట్ వీటన్నిటికీ థ్రెడ్ చేసే మంచి స్టోరీ లైన్. మరి నువ్వు టూ కలర్ఫుల్గా టూ ఆర్టిఫిషియల్గా సీన్స్లోకి వెళ్ళిపోకుండా వీటన్నిటి సమ్ రియల్ వరల్డ్ చుట్టుపక్కల పెట్టుకో. నువ్వు చెప్పినట్టుగా ఒక బెంగళూరు, ఒక హైదరాబాద్, వైజాగ్ ఏదో ఒకటి పెట్టుకో. ఇప్పుడు ఎస్ఎస్ఏ ఉపేంద్ర మూవీ ఉందిరా, నేను అనే కాన్సెప్ట్ నడుస్తా ఉంటాను. దాంట్లో నీకు చాలా వేరియేషన్ చూపిస్తాడు. నీకు లాస్ట్ కి నేను అనే కాన్సెప్ట్ ఎంత ఫోకస్డ్ గా వెళ్ళిపోతుంది అంటే స్ట్రీమ్ లైన్ చేస్తూ అసలు నేను అనే కాన్సెప్ట్ దగ్గర వచ్చేసరికి నీకు మర్తిపోతుంది. ఇదే టోటల్ దీంట్లో చాలా విషయాలు జరుగుతాయి. దీంట్లో లాస్ట్ కి సత్యం ఓడిపోయింది అన్నది అదే కదా. డైరెక్టర్ అక్కడ ఆపేస్తాడు, ఉపేంద్ర అక్కడ ఆపేస్తాడు. నా సినిమాలో సత్యం చేసేస్తున్నా అంటే
రియల్ లైఫ్ లో అట్లే జరుగుతుంది. ఇంకా ప్రాబ్లం ఏంటంటే అది సొసైటీలో ఇన్ని ఇష్యూలు ఉన్నాయి అంటారు, ఇన్ని ఇష్యూలు జరుగుతున్నాయి, వీటిని అన్నింటినీ మనం పరిష్కరించాలి అంటాం కదా. దీనివల్ల సొల్యూషన్ ఏం చెప్పలే మరి. మీరు మారరు, నా దగ్గర సమాధానం లేదు, ఎందుకంటే నేను సమాధానం చూపించిన ప్రతిసారి కూడా మీరు రివర్స్ అవుతున్నారు. సొసైటీగా ఎలా మారింది అనేది, అవినీతి పరులు ఉన్నారు, బెట్టింగ్ స్కామ్స్ సంథింగ్ జరుగుతున్నాయి, హీరో వర్షిప్ ఒకటి జరుగుతుంది, ధర్మాలు బతకాలు Religion. జరుగుతుంది, వీటన్ని జరుగుతున్నాయి, రాజకీయ నాయకులు మనల్ని పట్టు పీడిస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. సమ్వేర్ డౌన్ ద లైన్ వెన్ యూ థింక్ అబౌట్ ఇట్, ఇవన్నీ కలిస్తేనే కదా సొసైటీగా ఫామ్ అయింది. అంతే కదా. ఇప్పుడు దాంట్లో చూపిస్తారు కదా స్టార్టింగ్ లో, అంటే అందరూ అన్ని రకాల వాళ్ళు అందరూ ఉన్నారు, బట్ స్టిల్ ఒకడికి వెపన్స్ కావాలనుకున్నాడు, ఒకడికి గ్రీడ్ కావాలనుకున్నాడు, వాడికి బెటర్ కట్ కావాలనుకున్నాడు, కాబట్టి అది ఓవరాల్ అంటే స్టిల్ ఎంత కాన్ఫ్లిక్ట్ చూపించినా వాళ్ళందరూ కలిసే ఉన్నారు. నేనేమంటున్నా, నువ్వు ఏదైతే చెప్తున్నావో అవి పార్ట్ గా ఉన్నాయి కాబట్టి అది సొసైటీ అన్నప్పుడు నువ్వు మార్చుకోవాలనుకున్నా గానీ లైక్ సొసైటీ ఉండదు కదా అక్కడ. అప్పుడు వాట్ ఈస్ సంథింగ్ దట్ యూ వాంట్ టు డూ. లైక్ ఇప్పుడు ఈ సొసైటీ మారాలి అనుకునే అనుకంటే ఉండడం వల్ల ఇది సొసైటీగా క్రియేట్ అయింది. సో యూ హ్యావ్ టు చేంజ్ ఎవ్రీథింగ్. పోలీస్ ఆర్ సెక్యూరిటీ ఎందుకున్నారు, కాండక్ట్ మిస్ అయితే కంట్రోల్లో పెడదామని. అసలు కాంటాక్టే మిస్ కాకుండా కాంటాక్ట్ స్ట్రిక్ట్ ఉంటే వీళ్ళు ఉంటారు, అంటే రూల్స్ ఫాలో అయ్యేవాడు ఉంటే పోలీస్ అవసరంలా, బట్ రూల్స్ అతిక్రమించేవాడు ఉన్నాడు కాబట్టి పోలీస్ ఉన్నాడు. అంటే వీళ్ళిద్దరూ లేకపోతే సొసైటీ లేదు. కలెక్టివ్ సొసైటీగా తప్పు చేసేవాడు ఉండాలి అండ్ కరెక్ట్ చేసేవాడు ఉండాలి, అండ్ వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేసి పీపుల్ ఒక ఐడియాలజీలోకి రావాలి. అంటే ఎగ్జాంపుల్ ఎప్పుడైనా ఉండాల్సిందే, ఒక ఎదవ ఉండాలి, ఒక మంచోడు ఉండాలి. నెక్స్ట్ జనరేషన్ కి వీడు ఎదవ, వీడిలాగా ఉండకూడదు, వీడు మంచోడు, ఇలాగే ఫాలో అవ్వాలనే థాట్ ప్రాసెస్ రావాలి. ఇది సొసైటీ. సినిమా ఓవరాల్ థీమ్ లైన్ గా అన్ని కూడా ఐఎమ్ రియలీ హ్యాపీ. అరే ఉప్పి కానీ గ్రేట్ బ్రో, ఉప్పి వేరియబుల్ గ్రేట్ బ్రో. సినిమా బాగుందా అంటే బాగాలేదు, దీన్ని పాయింట్స్ చాలా బాగున్నాయి, నా బాధ అది. దీన్ని ప్రాపర్లీ స్ట్రీమ్ లైన్ చేస్తుంటే అసలు వేరే ఉండేది కదా. ఇప్పుడు యాగుండా బ్రో నిజంగా. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఏ పాయింట్స్ ఉన్నా గానీ ఉపేంద్ర థింక్ హీ డెలివర్డ్ ఫెంటాస్టిక్ పాయింట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాయింట్స్ చాలా బాగా పెట్టుకున్నారు. థియేటర్ లో కూర్చొని చూడబుద్ది గారు నాకైతే, అది ప్రాబ్లం.